నాన్ సెన్స్ అంటూ ఈ రోజు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎందుకంటే బాలకృష్ణ అంటే భోళా మనిషి, ఆయనకి కాస్త ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, ఏది మనసులో దాచుకోరు, మొహం మీద చెప్పేస్తారు, కొట్టినట్టు మాట్లాడతారు. కానీ ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు బాలకృష్ణ గురించి. చాలా సందర్భాలు ఇది అందరూ చూసిందే. మరి బాలకృష్ణ వ్యాఖ్యలని అలాగే తీసుకునుంటే ఖచ్చితంగా చిరంజీవి ఇలా ఒక ప్రకటన విడుదల చేసేవారు కాదు. ఎందుకంటే మాట్లాడిన వేదిక అలాంటిది. బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసింది చట్టసభలో. సో చట్టసభలో ప్రజలంతా చూసే చట్టసభలో బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల్ని చిరంజీవి సీరియస్ గానే తీసుకున్నారనే విషయం ఈ ప్రకటన చూస్తేనే అర్థమైపోతోంది. ఏపీ అసెంబ్లీలో జరిగిన సన్నివేశంపై చిరంజీవి స్పందన మనం చూసాం. జగన్ తో మీటింగ్ కి ముందు తర్వాత అసలు ఏం జరిగింది, ఆయన్ని కలవడానికి ముందు ఎంత ప్రిపరేషన్ జరిగింది, ఎవరెవరు వెళ్ళి ఆయన కలుద్దాం అనుకున్నారు, అసలు ఎవరొచ్చి ఆయన్ని కలవమని తనని అడిగారు, తను ఎవరిని కలవడానికి ప్రయత్నించారంటే బాలకృష్ణను కూడా నేను కలవడానికి ప్రయత్నించాను, మాట్లాడటానికి ప్రయత్నించాను, బాలకృష్ణే అందుబాటులోకి రాలేదు అనే విషయాన్ని కూడా చిరంజీవి ఇక్కడ చెప్పదలుచుకున్నారు. సో టిక్కెట్ల రేట్లు పెంపుకు సంబంధించి అప్పటి సీఎం జగన్ తో మాట్లాడమని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వచ్చి నన్ను అడగడం వల్లే నేను చొరవ తీసుకుని ఒక పెద్ద మనిషిలాగా ఆ విషయం మాట్లాడేందుకు వెళ్ళాను. నన్ను ముఖ్యమంత్రి జగన్ చాలా సాదరంగా ఆహ్వానించారు, నా గౌరవ మర్యాదలకి ఎలాంటి భంగం కలగలేదు అనే విషయాన్ని ఈ లెటర్లో నొక్కి వక్కాణించారు చిరంజీవి. ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల కోరిక మేరకే, నిర్మాతల కోరిక మేరకే నేను వెళ్ళాను తప్పితే అందులో నాకు ఎలాంటి స్వలాభం కోసం కానీ మరొక దానికోసమో కానీ నేను వెళ్ళలేదు. సినిమా పరిశ్రమ బాగుండాలి, సినిమా పరిశ్రమలో ఉన్న నటులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా బాగుపడాలన్న ఉద్దేశంతోనే తాను ఆ రోజు చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్ దగ్గరికి వెళ్ళాను అని చెప్తున్నారు. అండ్ ఆ రోజు ఏం జరిగిందో, మీటింగ్ లో తాను ఏం మాట్లాడానో వాటికి సాక్ష్యంగా ఆ రోజు తనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. కానీ అందులో ఏ ఒక్క మనిషి కూడా మాట్లాడలేదు. కానీ మాతో లేని వ్యక్తి, మాతో రాని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా చట్టసభలో, అది కూడా వ్యంగ్యంగా, వెటకారంగా నా గురించి ఆయన అలా మాట్లాడటం కారణంగానే నేను ఈ రోజు అమెరికాలో ఉండి కూడా ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. నేను ఎవరితో అయినా కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే మాట్లాడతాను. నేను ఇండియాలో లేను కాబట్టి ఈ ప్రకటనతో ప్రజలందరికీ కూడా వాస్తవాన్ని తెలియజేయాల్సి వస్తుందని చిరంజీవి చెప్పారు. సభలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే స్పందిస్తున్నానని చెప్పారు. గతంలో ఇవే వ్యాఖ్యలు పొలిటికల్ సభల్లో అటు పవన్ కళ్యాణ్ చేశారు, చంద్రబాబు కూడా చేశారు. కానీ అప్పటి సందర్భం వేరు, అప్పటి వేదికలు వేరు. అవి పొలిటికల్ స్పీచెస్ కాబట్టి, పొలిటికల్ స్పీచెస్ లో ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి కాబట్టి బహుశా చిరంజీవి అప్పుడు పెద్దగా సీరియస్ గా తీసుకుని కానీ ఇవాళ బాలకృష్ణ మాట్లాడిన వేదిక వేరు, సందర్భం వేరు. ఒక చట్ట సభలో ఆయన చిరంజీవికి సంబంధించి బాలకృష్ణ తన కంటితో చూడని, తన చెవులతో వినని ఒక విషయం గురించి ఆయన అక్కడ ఉన్నట్లుగా, చూసినట్లుగా చెప్పడం చిరంజీవికి నచ్చలేదు అనేది అర్థమవుతోంది. సో ఆయన కూడా మరీ పరుష పదజాలం కాకుండా చాలా సున్నితంగానే, చాలా హుందాగానే అసలు ఏం జరిగింది, అలా మాట్లాడి ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అండ్ బాలకృష్ణతో ఫోన్ మాట్లాడే ప్రయత్నం నేను చేశాను అంటే చిరంజీవి స్వయంగా బాలకృష్ణతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా బాలకృష్ణ స్పందించలేదు అనే విషయాన్ని కూడా చిరంజీవి ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు.